హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. టుడే రెసిపీ సింపుల్గా క్రిస్పీగా చేసుకునే గోబీ 65. యాస్టీస్గా నన్ను ఫాలో అయి చేసేయండి. రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా గోబీ 65 వస్తుంది. ఇది పిల్లలు అయితే టొమాటో కచ్చిపిచ్చి పెట్టాము అంటే చాలా ఇష్టంగా తింటారు. అలానే సైడ్ డిష్గా పప్పు, చారు, సాంబార్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంట్లోనే హెల్తీగా ఇలా మనం చేసేసుకున్నామంటే మళ్ళీ రెస్టారెంట్లో తినాల్సిన అవసరం ఉండదు. హెల్తీగా చేసేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ మీడియం సైజు గోబీని తీసుకొని ఇలా మీడియం సైజులో పీసెస్గా కట్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లో పసుపు, సాల్ట్ వేసేసి కట్ చేసిన గోబీని వేసి జస్ట్ 2 నిమిషాలు ఉంచేసేసి స్టవ్ తీసేయండి. ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని గోబీ ఉడికిందో లేదో చెక్ చేసేసుకోండి. మరీ ఎక్కువగా ఉడికింది అంటే మరీ మెత్తగా వచ్చేస్తుందండి, పర్ఫెక్ట్గా క్రిస్పీగా రాదు. నెక్స్ట్ ఒక స్ట్రైనర్ తీసేసుకొని వాటర్ మొత్తం ఫిల్టర్ చేసేసి పక్కన పెట్టేసేయండి. వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు మైదాకి 1/2 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. అంటే 3 పోర్షన్స్ మైదాకి 1 పోర్షన్ కార్న్‌ఫ్లోర్. దాంట్లో కొంచెం ఆయిలు, పసుపు, అలానే కారము, కొంచెం ఇంగువ, సాల్టు, ధనియా పౌడరు, మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి వేసేసి మొత్తాన్ని కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా జారుగా కాకుండా కలిపేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నామంటే కరెక్ట్గా రెస్టారెంట్స్ లాగా వస్తుంది. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు బాయిల్ చేసుకొని ఉంచుకున్న కాలీఫ్లవర్ని దీంట్లో వేసి మంచిగా కోటింగ్ పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో ఈ గోబీని మనము పకోడీలాగా సపరేట్గా వేసుకొని మంచి కలరు క్రిస్పీ వచ్చేంత వరకు వేయించుకుందాం. మీకు ఒక చిన్న టిప్ అండి, ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలి అంటే మాత్రము ఈ స్టేజ్లో తీసేసి మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మరొకసారి వేయించుకున్నామంటే చాలా క్రిస్పీగా యాస్టీస్గా రెస్టారెంట్లో తిన్నట్లుగానే వస్తాయి. మీరు చూసారు అంటే నేను మరొకసారి ఇలా వేయించుతున్నాను కదా, అలానే ఫస్ట్ వేయించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత తీసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి. ఇప్పుడు వీటిని తీసేసుకున్న తర్వాత వేరొక ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించాము అంటే ఈ ఫ్లేవరు గోబీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత దీంట్లో మనం వేయించి తీసుకొని ఉంచుకున్న ఈ గోబీ 65 వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేసి సర్వ్ చేసేసుకుందాము. ఇది పిల్లలు అయితే టొమాటో కచప్ వేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ బయట ఎప్పుడూ తినరు. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.